నమస్కారం. ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చూస్తుంటే గడిచిన పాలకులు అటు విశాఖపట్నం కానీ ఇటు అనకాపల్లి కానీ హైయెస్ట్ భూ కబ్జాలు జరిగిన ఈ రెండు చోట్ల అక్కడ జగన్మోహన్ రెడ్డి అడ్డాగా పెట్టుకొని అక్కడ జగన్మోహన్ రెడ్డి అనుచరులు విజయసాయి రెడ్డి ఇక్కడికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకొని దోచుకోవడానికి అగ్రస్థానంలో పేరు గంచిన మా మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్. ఎంత గౌరవం అంటే ఆ రోజు మీ అందరికీ తెలుసు, అనకాపల్లి జిల్లాలో ఇస్సన్నపేట గ్రామంలో అది బయ్యవరం రెవెన్యూ ఇస్సన్నపేట గ్రామంలో 195లో 600 ఎకరాల పైచిలుకు. దాంట్లో మరలా ఇరిగేషన్ తాలూకా కాలువలు కూడా అక్కడ రంగువాల రిజర్వాయర్ అని గత తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అక్కడ రిజర్వాయర్ నిర్మించారు. ఆ రోజు శాసనసభ్యుగా మంత్రిగా ఉన్న దాడేరు భద్ర సంకల్పంతో ఆ రోజు ఒక రిజర్వాయర్ నిర్మిస్తే ఆ రిజర్వాయర్లో కూడా కబ్జా చేసి అలాగే అక్కడ D4 పట్టాల ఆ రోజు ఎస్సీ తెగలకు చెందిన వాళ్ళకి బయ్యవరం గ్రామస్తులు పట్టాలు ఇస్తే ఆ పట్టాలు కూడా భయభ్రాంతులు చేసి ఆ పట్టాల మధ్యలో ఆ ల్యాండ్ మధ్యలో 19 ఎకరాల చిల్లర D4 పట్టాల రోడ్లు కూడా నిర్మించుకున్నాడు. అలాగే కొండనైతే పెండింగ్ చేశారు. వాళ్ళ వల్ల మొత్తం చుట్టుపక్కల రోడ్లన్నీ కూడా సర్వనాశనం అయిపోయాయి. అలాగే మన BRT కాలనీలో రెండో స్కామ్ సాక్షాత్ ఆంధ్ర రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా పూర్వపు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారి స్కామ్. ఆ రోజు పలుమార్లు అప్పుడు కలెక్టర్ గారి పాత కలెక్టర్ గారు కంప్లైంట్ చేస్తే స్పందన లేదు. ఇప్పుడు ప్రస్తుతం స్పీకర్ గారు అయ్యనపతి గారు బియ్యం కలిపి విశాఖపట్నంలో దానిపై ప్రెస్ మీట్ పెడితే అప్పుడు ఆ గ్రావెల్ అయ్యి లెవెల్ చేస్తున్న మిస్సులు ఆపించారు మన మాజీ కలెక్టర్ గారి ఘనత. అది రెండో స్కామ్. అది BRT కాలనీలో 88 ఎకరాల సర్వే నెంబర్ 131. అది విచిత్రమైన స్కామ్. గతంలో ఎప్పుడో 40 years బ్యాక్ D4 పట్టాలు ఇస్తే ఆ పేర్లు ట్యాంపరింగ్ చేశారు. ఈ రోజు కూడా కొందరు రెవెన్యూలో ఇంకా కొనసాగుతున్నారు, ఇంకా ట్రాన్స్ఫర్ అవ్వలేదు. కలెక్టర్ వాళ్ళు నెక్స్ట్ జవహర్ రెడ్డి గారు కలిపి సర్వే నెంబర్ 371లో అది రికార్డ్స్ మార్చి అది కూడా అప్పుడు గతంలో కంప్లైంట్లు పెట్టాం. ఇప్పుడు ఆల్రెడీ మా అధినాయకుడికి కూడా సమర్పించడం జరిగింది రికార్డ్స్. అలాగే మన నియోజకవర్గంలో హైయెస్ట్ ల్యాండ్ పూలింగ్ కబ్జా అనేది అందరికీ తెలుసు, పబ్లిక్కి తెలుసు, మీడియా సోదరులకు తెలుసు. హైయెస్ట్ స్కామ్ కూడా ఇక్కడ గుడివాడ అమర్నాథ్. ఆ రోజు ఇది ఒక మాఫియాగా తయారై అది కూడా దానిపై కూడా ఈ 3 స్కాములపై ల్యాండ్ మాఫియాపై 3 స్కాములపై ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇంటికి 3 పర్యాలు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ప్రజా దర్బార్ అన్నారు. ప్రజా దర్బార్లో ఏది అప్పీల్ చేస్తే అది 1 month లోపల పరిస్థితి చేస్తూనే గొప్పలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. నేను 3 పర్యాలు కూడా ఎండలో వెహికల్ కూడా అలా వచ్చారు. 3.5 కిలోమీటర్ల ఇంటికి నడిచి 3 పర్యాలు కూడా కంప్లైంట్ చేసినా దానికి స్పందన లేదు. అలాగే కలెక్టర్ గారికి అయితే పలుమార్లు వాళ్ళ పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో వైస్ సర్పంచ్గా పిసిరిగాల్లో ఆయన కూడా కంప్లైంట్ చేసిన కలెక్టర్ గారికి స్పందన లేదు. దానిపై కూడా సిఐడికి కూడా ఆఫీస్గా నేనే నేరుగా ఇల్లు కంప్లైంట్ చేస్తే దానిపై కూడా స్పందన లేదు. అలాగే పలుమార్లు కలెక్టర్ గారికి కానీ ధర్నాలు కానీ ఏం చేసినా స్పందన లేదు. ఇవన్నీ కూడా బట్టబయలు చేసి మన కోడిగుడ్డు మంత్రిత్వ ఫైల్స్ బట్టబయలు చేయాలని ఆల్రెడీ మా నాయకులు మా కార్యకర్తలు అందరికీ పలుమార్లు అపోజిషన్లప్పుడు దానిపై మేము పోరాటం చేసాం. ఇప్పుడు ప్రభుత్వం దానిపై తక్షణమే సిట్టేసి దీనిపై ఎవరెవరు ఉన్నారో అందరిని కూడా జైలుకి పంపించే పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఈరోజు కట్టుబడి ఉంది. అలాగే ఈరోజు చూస్తున్నాం క్వారీలు మన కాన్స్టిట్యూన్సీలో ఘోరాతి ఘోరం. ఎవరైతే అని కప్పం కట్టేవారో బ్రిటిష్ టైంలో మనం చెప్పుకున్న వాళ్ళని కప్పం కట్టుకున్నకే వాళ్ళే సామంతరాజులు. అలాగే మన నియోజకవర్గంలో కూడా ఈ క్వారీలపై ఎవరైతే ఎక్కువ మోతాదుని కప్పం కడతారో వాళ్ళకే పెద్దపేట వేసి గుడివారం టెకమాలందరూ కూడా సర్వనాశనం చేశారు. క్రషర్లు చాలా వరకు తాళాలు ఎంచేసి ఆయన కప్పం కట్టిన వరకే క్రషర్లు అవన్నీ ఆడుకునే పరిస్థితి తీసుకొచ్చారు. అలాగే గడిచిన రోజుల్లో చూసాం అమరావతి ఆ రోజు మహాసంకల్పంతో చంద్రబాబు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే ఆ ఇసుక కూడా దొంగలించి అమ్మించుకున్నారు వైసీపీ నాయకులు. గత ప్రభుత్వంలో ఉన్న వైసీపీ నాయకులు ఆ ఇసుక కూడా దొంగతనం ఇసుక ఐరన్ కూడా అమ్మించుకున్నారు. అలాగే ఇప్పుడు కూడా మన దగ్గర కూడా తయారయ్యారు దొంగలమాట. జగన్ నీళ్ళని వాళ్ళు ఇసుక ఐరన్ సిమెంట్ వేసి వర్క్ స్టార్ట్ చేస్తే ఎలక్షన్ కౌంటింగ్ రోజు ఆగిపోతే రాత్రులు తరలిస్తున్నారు. అది గొప్పతనం. ఇప్పుడు కూడా భయం
అన్నది లేదు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు. మొన్న రాత్రి కూడా ఒక విలేజ్ లో సిమెంట్ కూడా జనసేన తెలుగుదేశం కార్యకర్తలు కూడా అడ్డుకున్నారు, లారీలతో తరలిస్తుంటే. దీనిపై తక్షణమే కలెక్టర్ గారు కూడా స్పందించి ఎక్కడైతే జగన్ నీళ్ళకు వేసిన మెటీరియల్ ఎవరైతే కబ్జాకు గురవుతున్నారో వాళ్ళపై తక్షణ యాక్షన్ తీసుకోవాలని పత్రికా మూలంగా నేను లెటర్ కూడా పెడతాను, మీరు కూడా పెడతాను కలెక్టర్ గారికి. దీనిపై ఇమీడియట్లీ కలెక్టర్ గారు కూడా గౌరవ కలెక్టర్ గారు కూడా స్పందించాలని కోరుకుంటున్నాను. అలాగే ఇస్సన్నపేట అలాగే ల్యాండ్ పూలింగ్లో 1500 ఎకరాలు, అది రెండోది బిఆర్టీ కాలనీ జవహర్ రెడ్డి గారి స్కామ్. వీటిపై ఆల్రెడీ మా నాయకుడితో చర్చించారు, ఇన్ఫర్మేషన్ అంతా పంపించాం. రేపు దీనిపై కూడా తక్షణమే కోడిగుడ్డు మంత్రిపై మా రెవెన్యూ మంత్రితో కూడా చర్చించాం. ఆయనపై ఒక ఫైల్ ఓపెన్ చేసి జనాలకు తెలియాల. అందుకే జనాలు కూడా చెప్పారు, ఓటు ద్వారా చెప్పారు హైయెస్ట్ మెజార్టీ ఇచ్చింది ఈ కోడిగుడ్డు మంత్రికి. ఈయన చేసే స్కామ్లో మందరు కాదు, సాక్షాత్ బిద్దులో సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని కూడా వదలలేదు. వాళ్ళ గ్రామంలో వెంకటేశ్వరం కొండ మీద వెంకటేశ్వరం ఉంటే ఆ కింద నుంచి షెడ్లు వేసాడు. ఏట్రా బాబు షెడ్ అంటే గుడివాడ అప్పన్న గారి మెమోరియల్ అట. ఆ కబ్జాకు కూడా వాళ్ళ తాత పేరు వాడారు, మహనీయుడు. వాళ్ళ తాతకి తండ్రికి ఎలాట పర్లేదు, వాళ్ళిద్దరి పేర్లు వాడాడు. పెద్ద బోర్డు వెంకటేశ్వర స్వామి గడి బయట ఇంకెంత భక్తిభావం ఉందనే రోడ్డు, కానీ ఆ వెంకటేశ్వర స్వామి తొలక కొండల సైట్ ఆక్రమించారు. ఇందులో అలాంట గనులు వీళ్ళందరూ కూడా భరతం పడతారు. తెలియజేస్తారు మా అధినాయకుడు ఆల్రెడీ దీనిపై యాక్షన్ స్టార్ట్ చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా డిమాండ్ ఏంటంటే ఈ ల్యాండ్స్ అన్ని కూడా దర్యాప్తు చేసి ఆ ల్యాండ్ పోనులు ఇవన్నీ కూడా సమన్యాయం చేయాలి. ఇల్లు లేని వాళ్ళు ఎక్కువ మందికి ఇల్లు ఇవ్వలేదు. వాళ్ళకి ఎవరైతే కప్పం కట్టుకున్నారో వాళ్ళు ఎవరైతే కార్యకర్తలు దోసుకోవడానికి నిజమైన లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వలేదు. వాళ్ళకి అందరూ కూడా రేపు చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో స్థానిక శాసనసభ్యులు కొంతాల రామకృష్ణ గారు కూడా దీనిపై సీఎం రమేష్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి దీనిపై ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారు. ఈ కోడిగుడ్డు మంత్రిపై తక్షణ జైలుకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. నిన్న మొన్న చూస్తున్నా ఇసుక గురించి కామెంట్ చేస్తాడు, నీకేం మాట్లాడే హక్కు ఉందా? ఇసుక గురించి సోషల్ మీడియాలో కామెంట్ చేస్తాడు గుడివాడ అమర్నాథ్. ఫ్రీ ఇసుక అన్నారా? ఫ్రీ ఇసుక అంటే నియమ నిబంధనలు తెలుసా మీకు? ఇసుకపై ఇన్ని బాధలు పడ్డారు మీరు పెట్టిన ఆంక్షల వల్ల, మీరు చేసిన కబ్జాల వల్ల ఎందరు పబ్లిక్ ఇబ్బంది పడరు మీకు ఏదో తెలుసా? పాలసీ అనౌన్స్ చేస్తారు, 1 by స్టాక్ పాయింట్లు పెడతారు. డెఫినెట్లీ గత ప్రభుత్వం కంటే చంద్రబాబు ప్రభుత్వం ఇసుకపై అధ్యయనం జరిగింది, అతి తక్కువ రేటుకి వస్తుందని కూడా అందరూ కూడా ఆశాభావం వ్యక్తపరుస్తున్నారు. జరుగు తీరుతుంది. అందుకని నీ నోరుందని నీకేదో మైక్లో మాట్లాడిస్తే నువ్వు ఒకరు కొడాలని అందరికీ బుద్ధి చెప్పారు జనాలు. ఇంకా బుద్ధి రాలేదు. ఇష్టం వచ్చిన మీడియాలో మాట్లాడుతుంది గుడివాడ అమర్నాథ్. మొన్న నాకే షాక్ అయింది. గురువింది గింజ గుద్ద కింద మచ్చ చూడలేదట, పెసర గింజలు వేసి నీ గుద్ద కింద మచ్చ చెప్తుందో చూడలేదట. అలాంటి నీతిమంతుని గుడివాడ అమర్నాథ్. నీ తక్షణం జైలుకి వెళ్తావు. డెఫినెట్లీ మీ తండ్రికి మీ తాతకి ఎంత పేరుందో నువ్వు అంత కీర్తి ప్రతిష్టలు సంపత్తి నువ్వు అనుకుంటున్నావు. కంపల్సరీ నువ్వు చేసిన కబ్జాలకి జైలుకి వెళ్ళి తీరుతావు. దీనిపై ఆల్రెడీ ఓ నిబద్ధతతో మా రెవెన్యూ మినిస్టర్ కూడా దీనిపై డిస్కస్ చేశారు. దీనిపై నిబద్ధత ఉంది. డెఫినెట్లీ ఇక్కడే కాదు ప్రతి చోట వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన కబ్జాలన్నీ కూడా డెఫినెట్లీ కసికోట్లో శారదా నది గట్టుపై కూడా ఆ జిరాయితీ భూమి అని చెప్పేసి దానికి కూడా కాంపన్సేషన్ ఇచ్చారు. అలాగే కసిగోడ మండలం దీపురం పట్టాలు కూడా జిరాయితీ పాస్బుక్లు ఇచ్చే కంప్లైంట్ చేస్తే ఆ ఎంఆర్ఓని కూడా సస్పెండ్ చేశారు. ఇవన్నీ కూడా ఫైల్స్ అని తీస్తాం. తక్షణీలు అందరూ కూడా బుద్ధి చెప్పే పరిస్థితి సమయం ఆసన్నమైంది. ఈ సందర్భంగా ప్రతి పత్రికా సోదరులు చెప్తున్నాను, ఈ గుడివాడ అమర్నాథ్ ఈయన ఎన్ని కబ్జాలు చేశారనడానికి కారణం హైయెస్ట్ మెజార్టీ గాజువాకలో జనాల తీర్పే. దీనిపై తీవ్రంగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది. తక్షణమే రేపు రాబోయే రోజుల్లో సీఎం రమేష్, పంతల రామకృష్ణ దీనిపై అధ్యయనం చేసి డెఫినెట్లీ ఇవన్నీ కూడా అవసరం పట్లకి ఇస్తుంది. ఆ సభ వెళ్ళి అయ్యని బతుకు మీకు ప్రెస్ మీట్ పెట్టాం. ఎక్కడ బిఆర్టీ కాలనీ ఎక్కడ ఎంత ఉంటుంది అనుకుంటామా? అంత నీ ఎక్స్పెక్టేస్ 5 కోట్లు ఉంటుంది. అక్కడ చూసాలంటే మీరు చూడలేదా? 5 కోట్లు ఉంటుంది అక్కడ. 82 ఎకరా డెవల్ చేసి మిస్సలు చెప్పిన మిస్సలు సీజ్ చేయలేదు. వాళ్ళ పార్టీ వైస్ ప్రెసిడెంటే ఆయన 10 సార్లు కంప్లీట్ నేను కంప్లీట్ పట్టించుకోలేదు. స్పందనలో నెంబర్ అయింది పట్టించుకోలేదు. అప్పుడు వైజాగ్ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి అయ్యని బదులు అప్పుడు మిస్సలు ఆపాడు కలెక్టర్. దీంట్లో పెద్ద దొంగ అమర్నాథ్కి ఎంత పాత్ర, కలెక్టర్కి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారికి కూడా అంతే పాత్ర.